బ్యాక్ న్యూస్. ఒకరు షర్ట్ మడత పెడతామంటే మరొకరు కుర్చీ మడత పెడతామన్నారు. ఇవి సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య డైలాగ్ వార్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఏపీ రాజకీయం అంటే ఇన్నాళ్లు ఒకెత్తు, ఇప్పుడొకెత్తు. తొడలు కొట్టడం, సవాళ్లు విసరడాలే కాదు, సినిమాల రేంజ్లో డైలాగులు పేలుతున్నాయి. వైసీపీ టీడీపీ మధ్య వార్ మామూలుగా లేదు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. పంచ్ డైలాగులతో కార్యకర్తలను మరింత రెచ్చగొట్టి ఎన్నికల శంఖారావం మోగిస్తున్నారు. యుద్ధానికి సిద్ధమంటూ వైసీపీ దూసుకు వెళుతుంటే సంసిద్ధమంటూ టీడీపీ దూకుడు పెంచింది. ప్రతిపక్ష పార్టీలే టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు సీఎం జగన్. చొక్కా చేతులు మడత పెట్టాల్సిన సమయం వచ్చేసిందన్నారు. చంద్రబాబుకు ఓటు వేయడం అంటే 5 ఏళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్లీ ఇంటికి పిలిపించుకోవడమేనన్నారు సీఎం జగన్. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది. మీ మీదకు పదను పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే 5 ఏళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్ళీ వారి ఇంట్లోకి తీసుకొని రావడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఇటు జగన్ కు కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వంపై తిరగబడాల్సిన సమయం వచ్చిందన్నారు. సీఎం కుర్చీ మడత పెడితే టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు కుర్చీలు మడత పెడతారంటూ కౌంటర్ అటాక్ చేశారు. ఈ రోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. మొత్తానికి ఏపీ రాజకీయాలు డైలాగులతో హీటెక్కిస్తున్నాయి. తగ్గేదే లేదంటూ ఒకరిపై మరొకరు పంచులు విసురుకుంటున్నారు.